ఈ పోలీసు దుస్తులు ధరించడం కానీ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కానీ లేదు. సో పేర్లు కూడా తెలీదా? పేర్లు పేర్లు కూడా తెలియదు. తెలియకనే ఈ ప్రాబ్లం అంతా. నిన్న అందుకే ఆమె మా క్లయింట్ జత్వాని పోలీసు అదే మన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ప్రశ్నని అడ్రస్ చేస్తున్నప్పుడు ఇద్దరు పోలీసులు, తెలియని పోలీసులు అంటే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పింది. అయితే ఈరోజు విచారించుకోగా ఆ రోజు విచారించినటువంటి ఆ ఇద్దరు అధికారులు, ఒక అధికారి పేరు కె హనుమంతరావు, అప్పుడు వెస్ట్ ఏసీపీగా ఉన్నాడు విజయవాడ. ఆ తర్వాత ఆయన కాకినాడ డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఓకే, కాకినాడ డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయినటువంటి వ్యక్తికి ఈ కేసుతో అసలు ఎటువంటి సంబంధం లేదు, జ్యూరిడిక్షన్ ఆయన కాదు. ఇది కీలకమైన అంశం. ఇక్కడ వెస్ట్ ఏసీపీగా చేశాడు, ఆ జ్యూరిడిక్షన్ ఇబ్రహీంపట్నం జ్యూరిడిక్షన్ వెస్ట్ లోకి వస్తుంది. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు వేరే స్టేషన్కి. వేరే స్టేషన్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి 5 రోజులు పోలీస్ కస్టడీలో విచారించడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయనే ఉంటాడు. దాంతో పాటుగా ఆయనతో పాటుగా ఇంకొక వ్యక్తి విశ్వనాథ్, ఈయన స్పెషల్ బ్రాంచ్లో ఇన్స్పెక్టర్గా ఉన్నారు విజయవాడ. వీళ్ళిద్దరూ పదే పదే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ విజయవాడలో ఉంచి ఈ 5 రోజుల పాటు వీళ్ళని తీవ్రంగా మానసికంగా హింసించి కేసు విత్డ్రా చేసుకోవటం ఒక అంశం. రెండవది, ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్, ఈ పాస్వర్డ్స్ అన్నింటినీ మీరు చెప్పాలి, మాకు ఆ డేటా కావాలని చెప్పేసి హింసించారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళని మరలా కోర్టులో సబ్మిట్ చేసి ఆ తర్వాత జైలుకి తరలించారు. సో 5 రోజులే ఆమె నిర్బంధించారు అంతేనా? ఏనండి, 5 రోజులు కాదు, ముందు 2 రోజులు. ఎందుకంటే 3వ తారీఖున అరెస్ట్ చేసి 4వ తారీఖు తీసుకొచ్చారు, 6వ తారీఖు ప్రొడ్యూస్ చేశారు. 2 రోజుల పోలీస్ కస్టడీలో 5 రోజులు, వారం రోజులు. ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మరలా వాళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు, అంటే 13వ తేదీన వాళ్ళు రిలీజ్ అవుతారు ఏప్రిల్. అంటే 20 రోజుల పాటు వాళ్ళకి బెయిల్ దొరకదు. అంటే 20 రోజులు కూడా బెయిల్ దొరకడం కానీ అసలు బెయిల్ ఎవరు అప్లై చేయరా వాళ్ళ తరఫున. ఆల్రెడీ అడ్వకేట్ వచ్చాడు, సిగ్నేచర్స్ తీసుకున్నాడు, బెయిల్ అప్లై చేస్తానని ఇష్యూరెన్స్ ఇచ్చాడు. వీళ్ళందరూ లోపల ఉన్నారు, వీళ్ళ బంధువులు కలవడానికి కానీ ఫోన్లు చేయడానికి కానీ అందుబాటులో లేవు, ఫోన్ నెంబర్లు. ఇంత తీవ్రంగా కట్టడి చేసి వాళ్ళకి అసలు ఎవరితోటి యాక్సెసిబిలిటీ లేకుండా వాళ్ళకున్నటువంటి 18 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తారు, ₹1 వాళ్ళ దగ్గర ఉండదు. ఈ విధంగా ఏం చేశారనంటే పోలీసు వాళ్ళు పూర్తిగా కట్టడి చేసేసి బేసిక్ హ్యూమన్ రైట్స్, కనీసం ఉరేసేటప్పుడు కూడా ఒక వ్యక్తికి నీకు చివరి కోరిక ఏందని అడుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరికి ఈ సమాజంలో బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరితోటి వాళ్ళకి సంబంధాలు లేకుండా, డబ్బులు లేకుండా, ఆర్థికంగా అన్ని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకొని ఫోన్ నెంబర్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అయినా అడ్వకేట్ని సంప్రదించారు. ఆ అడ్వకేట్ మరి ఎందుకు వేయలేదు, ఏం చేశారు అనేటువంటిది తర్వాత తేలాలి. 20 రోజుల తర్వాత బెయిల్ అప్లికేషన్ వేస్తే మరలా 13 రోజులు 15 రోజుల తర్వాత ఆ బెయిల్ ఆర్డర్ వస్తుంది. అంటే టోటల్గా వాళ్ళు బెయిల్ పొందడానికి 40 రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఆమె మరి గూగుల్లో సెర్చ్ చేసుకుందో లేదా ఎవరినైనా అడిగిందో ఒక కాంపిటెంట్ అడ్వకేట్ కావాలి అని నాకు ఫోన్ చేసింది. ఆ క్రమంలో ఇవన్నిటిని చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటి ఈ కేసు, ఏంటి దీనిలో ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి, ఎందుకు ఈ విధంగా జరిగిందని. అప్పుడు కండిషన్ రిలాక్సేషన్ అంటే వాళ్ళు బెయిల్లో రిలీజ్ అయినప్పటికీ వాళ్ళు 2 నెలల పాటు కోర్టు జ్యూరిడిక్షన్ వదిలి వెళ్ళకూడదని చెప్పేసి బెయిల్ షరతుల్లో ఒక షరతు. 2వ షరతు వారానికి ఒకసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి హాజరవ్వాలని. ఈ 20 రోజుల పాటు కూడా పోలీసు వాళ్ళని ఎక్కడికి కదలనీయకుండా సర్వేలెన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా పోలీసులు అనునిత్యం వీళ్ళ యొక్క కదలికల్ని నియంత్రణ చేస్తూ మరి చాలా పెద్ద పోలీస్ అధికారులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారని ఇప్పుడిప్పుడే తెలుస్తాము. సాక్షాత్తు డీజీపీని, ఆ ఇద్దరు పోలీస్ అధికారులు ఎవరైతే 5 రోజుల పోలీస్ కస్టడీలో విచారించారో ఆ ఇద్దరిని డీజీపీ గారే స్వయాన తన మనుషుల్ని అక్కడ డిప్యూట్ చేసి వాళ్ళ ద్వారా విషయాలు రాబట్టడం, వాళ్ళ కాంప్రమైజ్కి సెటిల్ చేయటం, ఇవన్నీ చేశారని చెప్పేసి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నటువంటి వార్తలు. ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల్లో బేసిక్ హ్యూమన్ రైట్స్ని డినై చేస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి ముద్దాయిలకు ఉన్నటువంటి స్టాట్యూటరీ రైట్స్ని డినై చేస్తూ,
చట్టపరమైనటువంటి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి బాస్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాణా గారు, అప్పటి విశాల్ గున్నీ గారు, వీళ్ళ ముగ్గురు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి డిఎస్పి సిఐ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరి సమక్షంలో వీళ్ళని తీవ్రంగా నిర్బంధించి అనేక రకాలుగా మానసికంగా ఇంకా ఏం చేశారంటే పోలీస్ కస్టడీలో ఎవరికైనా ఈ విషయాలు తెలియజేస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని రకరకాల కేసుల్లో వివిధ రాష్ట్రాల్లో తప్పుడు కేసులు పెడతామని చెప్పేసి బెదిరించారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకనే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత కండిషన్ రిలాక్సేషన్ కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు కూడా ఈ అంశాలు నాకు తెలియజేయలేదు. నేను తర్వాత అడిగితే ఏం జరిగింది, ఎందుకు మరి కనీసం ఇలాంటి విషయాలు చెప్పాలి కదా, లాయర్లుగా మేము మీకు న్యాయ సహాయం అందిస్తాం కదా అంటే, అప్పుడు మేము మానసిక ట్రామాలో ఉన్నాము, అన్ని కట్టడి చేశారు, మాకు ఎవరితోటి యాక్సెసిబిలిటీ ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వెంటనే మేము వాళ్ళ యొక్క ఏవైతే డివైసెస్ ఉన్నాయో వాటిని రిటర్న్ చేయమని, అదేవిధంగా ఇది ఫాల్స్ కేసు కాబట్టి కేసును కొట్టేయమని చెప్పేసి హైకోర్టులో వాష్ పిటిషన్స్ని మూవ్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదరు ఫారిన్లో ఉంటారు, 3 సంవత్సరాల నుంచి దుబాయ్ వెళ్ళి ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం ఉండదు, అయినప్పటికీ ఆయన 4వ ముద్దాయిగా చూపిస్తారు. వాళ్ళ ఫాదర్కి 74 సంవత్సరాలు, ఆయన రిటైర్డ్ ఆర్మీలో నేవీలో పనిచేశాడు. వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ అయింది, ఆమెకి 64 సంవత్సరాలు. అంటే ఒక లా తన యాక్షన్ తీసుకునేటప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు సర్వీస్ చేసి దేశానికి రిజర్వ్ బ్యాంకులోనూ నేవీలోని సర్వీస్ చేసినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు అయ్యండి, ఐపీఎస్ అధికారులు అయ్యండి ఎంత అమానవీయంగా ప్రవర్తించారనేది ఈ కేసు ఒక క్లియరింగ్ ఎగ్జాంపుల్. చట్టం ఇలా కూడా దుర్వినియోగం చేయొచ్చా రాజ్య వ్యవస్థ ద్వారా, ఏ విధంగానైనా నియంతృత్వ పోకడలతో నియంత్రించవచ్చా వ్యక్తి స్వాతంత్రాన్ని అనేటువంటిది ఈ కేసు ఒక పెద్ద కేస్ స్టడీ. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ముంబై వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే, ముంబైలో ఆమె పెట్టినటువంటి కేసుని ఆమెకు తెలియకుండా ఆమె హాజరు కాలేదనే నెపంతో, ఇదేంటంటే 40 రోజులు ఇక్కడ ఉన్నారు కదా పోలీస్ కస్టడీలో, ఈ లోపలనే అక్కడ కథ మొత్తం ముగించి క్లోజర్ రిపోర్ట్ ని అక్కడ కేసులో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి చూస్తే క్లోజర్ రిపోర్ట్ ఫైల్ అయి ఉంటుంది. కారణం ఏంటంటే ఈమె లేదు అందుబాటులో, ఈమె ఎటువంటి సమాచారం లేదు, గతంలో నోటీసులు ఇస్తే 5వ తారీఖు వస్తానంది, ఆ 5వ తారీఖు రాలేదు కాబట్టి కేసు క్లోజ్ చేస్తామని చెప్పి కేసు క్లోజ్. అప్పుడు ఈ కేసుకి ఆ కేసుకి ఏం సంబంధం ఉంది అనేటువంటిది ఆమె బయటకు వచ్చి ముంబై వెళ్ళిన తర్వాత తెలిసింది. 2 నెలల తర్వాత తెలుసుకోగలిగింది. దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, పోలీస్ బాస్ అని చెప్పేసి. ఆ విధంగా ఈ కథ